బాపట్ల జిల్లా అద్దంకిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పాల్గొన్నారు. భవానీ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంతో ఎంతో మంది పేద విద్యార్థుల ఎంబీబీఎస్ కలలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. నాకు ఇక్కడ పద్ధతులు చూసిన తర్వాత ఒక మాట చెప్పాలనిపిస్తోంది. బెదిరించేవాళ్ళు లేకపోతే బెదిరించేవాడిది రాజ్యం అయిపోతుందట. ఏమనుకుంటున్నారో అసలు నాకు అర్థం కాదు. ఒక వినతి పత్రం సబ్మిట్ చేయడానికి వస్తే గౌరవ పోస్ట్ లో ఉన్నటువంటి ఒక సీఐ గారు మాట్లాడొచ్చా? అలా మాట్లాడొచ్చా? అందరు మనుషులే కదా. ఈ రోజున మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఈ రోజున మీకు నడుస్తోంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలంతో అందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. కొంతెత్తే కేసులు పెడతా ఉన్నారు. అయినా సరే ఎక్కడ బెదరకుండా వెనకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈ రోజు ఎదురొట్టి పోరాడుతున్నారు. ఒక్కొక్క మెడికల్ కాలేజ్ 50 ఎకరాలు 500 కోట్ల నిధులు ఒక తరగని ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏర్పరిచి పెడితే ఈ రోజున మీరు అన్ని కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారు. మళ్ళీ పేరుకి చెప్పుకుంటారు మేము 4 సార్లు ముఖ్యమంత్రులు అయ్యామని. ఒక్క విషయం నాకు అర్థంగా సూటిగా ప్రశ్నిస్తున్న మీ కుటుంబ ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి అద్దంకి నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్నా 108, 104 అన్నా జలయజ్ఞం అన్నా లేకపోతే రైతులకి ఉచిత కరెంట్ అన్నా ఇవన్నీ చెప్తే దివంగత నేత వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు అందరికీ కూడా. అలాగే గ్రామ సచివాలయాలు, నాడు నేడు బడులు, మెడికల్ కాలేజీలు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఎలుగొండ ప్రాజెక్ట్, రైతుల కోసం ఆయన కట్టించినటువంటి రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు ఇవన్నీ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. 75 ఏళ్ల వయసు కదా సార్ మీకు. 75 ఏళ్ల వయసు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మీ పేరు చెప్పగానే గుర్తు